Okay. Now, okay, we start with the number functions. Mm-hmm. Here, okay, if we see number functions, there are so many functions here. But okay, if it is absolute value, Okay. absolute value always display the positive numbers, even if we have negative values also. Mm-hmm. Suppose if I say abs minus 10, then even though it will become a positive 10 only. Mm-hmm. Okay, it always display the positive values rather than negative values. Absolute. Absolute Is it? మైనస్ 10 ఇస్తే Okay. అది ఏంటి అప్లై చేస్తున్నాం అండి, మనం దేని మీద అప్లై చేస్తున్నాం? No, absolute value always display the positive values. ఓకే. Yeah, that is the reason I am saying actually only. Okay, if సో you అబ్సల్యూట్ మైనస్ 10 ఇచ్చినా సరే 10 అని చూపిస్తుంది, 10 పాజిటివ్ గానే చూపిస్తుంది. positive, in case negative values ఉన్నప్పుడు కూడా positive values display చేస్తుంది సార్. Yeah, that is the purpose of that absolute value, but it is not regularly useful. We don't use that much even though. Okay. సో ఏదైనా క్యాలిక్యులేట్ ఫీల్డ్ లో మైనస్ వాల్యూ ఉంటే అప్పుడు ఆ వాల్యూ ముందు అబ్సల్యూట్ పెట్టి చేస్తే మైనస్ ఉన్న మైనస్ లో చూపించంటారా? అవునవునవును సార్, మైనస్లో చూపించదు సార్, అది ఆల్వేస్ పాజిటివ్. ఓకే. 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 Right sir. Now here this is the cos theta sin theta sir, because these are the trigonometry functions we don't use much sir. Okay. Here if I go for a ceiling function, okay, before going for a ceiling function, then I have to talk about the round functions sir. Round, say 10.5 sir, what is the output we can get? It's a round. Okay, 10.5 means you will get the 11 sir. Okay, means so 10.5, okay, more than 5 you will get the next number sir, otherwise you display the below number only. సో సీలింగ్ అనేది ఇస్తే అది రౌండ్ వస్తుందండి అక్కడ? No, so I gave the round sir, ceiling function not applied sir. ఓకే. Okay, just if I give 4 sir, then you will get the 10 only. ఓకే, అంటే 0.5 ముందు ఉన్నంత 10 అవుతుంది, 0.5 తర్వాత అంతా 11 అవుతుందండి. రైట్ సార్, 0.5 తర్వాత ఉన్నటన్నీ మనకు నెంబర్ యాడ్ చేసుకుంటుంది, 11 చేస్తుంది. ఓకే. ఓకే, దిస్ ఇస్ ద నౌ లెట్స్ సే ఓకే దెర్ ఆర్ టూ వాల్యూస్. ఓకే, నౌ దెర్ ఆర్ two decimals. Okay, ఓకే. now okay there are 3 decimals, I want 2 decimals from here sir. ఇప్పుడేమో అంటే ఏమొచ్చే దానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్ అవుట్పుట్? 10.52 వస్తుందా? ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, 10.52నే వస్తుంది. ఓకే. ఓకే, సపోజ్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఓకే 9 సార్, నౌ ఐ వాంట్ 3 digits సార్, 3 decimals. అప్పుడు 523 వస్తుంది. రైట్ సార్, 5 to 4 వచ్చింది సార్. అంటే ఓకే, అంటే లాస్ట్ ఫోర్త్ నెంబర్ 0.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి రైట్ 5 సార్. to 4 తీసుకోండి. ఏంటంటే సార్ మనకి ఎన్ని డిజిట్స్ ఇస్తామో దాని పక్కన ఏమైనా వాల్యూ ఉంటే కన్నా ఇట్ కన్సిడర్ సార్, చెక్ చేసి ఓకే. ఓకే. అది 5 ఉందా 5 కాడికి ఎక్కువ ఉందా చెక్ చేసుకుంటున్నా. ఓకే, దిస్ ఇస్ ద రౌండ్ ఫంక్షన్ సార్. ఓకే, ఓకే. నౌ సీలింగ్ అప్లై చేశాను అనుకోండి. నౌ 10.0102 ఉంది సార్, ఈవెన్ దో ఇట్ డిస్ప్లే 11 ఓన్లీ సార్. ఓకే, అంటే 10 పాయింట్ తర్వాత అవును, నాట్ 1 ఉన్నా సరే 11కి 11కి వెళ్ళిపోతుంది. ఓకే. 10.999 ఉన్న 11, 10.00001 ఉన్న 11 సార్. ఓకే. ఓకే, దట్ ఈస్ ద సీలింగ్. సీలింగ్ ఆల్వేస్ టేక్ టు ద నెక్స్ట్ వాల్యూ. దీనికి మనకు ఫ్లోర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది సార్. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 10.99999 ఆల్సో, దెన్ ఇట్ విల్ డిస్ప్లే 10 ఓన్లీ. ఓకే. ఓకే, దీస్ ఆర్ ద 3 ఫంక్షన్స్ సార్. రెగ్యులర్గా నెంబర్ ఫంక్షన్స్లో మనం యూజ్ చేసే రెగ్యులర్ ఫంక్షన్స్ అంటే ఇవే: సీలు, ఫ్లోరు, రౌండ్. రౌండ్ కామన్స్ బాగా యూజ్ చేస్తాము. సీలు, ఫ్లోర్ అనేది ఎప్పుడన్నా యాజ్ అండ్ వెన్ ఎప్పుడన్నా రిక్వైర్మెంట్ వస్తుంది తప్పితే. సీలింగ్ అంటే 10.0 ఉన్నా సరే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అవునవును, ఫ్లోర్ అయితే 10.9 ఉన్నా సరే దాన్ని 10కి తీసుకొచ్చేస్తుంది. 10కి తీసుకొచ్చేస్తుంది ఆల్వేస్ డౌన్.
10 పాయింట్ తర్వాత ఏమున్నా సరే దానికి ఇంకా 10 కింద లెక్క. అవునవును సార్, 10 పాయింట్ ఏమున్నా కానీ దానికి ఫ్లోర్కి వచ్చేసి 10 కింద లెక్క సార్ అది. ఓకే, ఇప్పుడు ఏబి ఏంటి సార్? ఇప్పుడు ఒక్కసారి ఈ సీలింగ్ వీటిలోకి ఒకసారి పైకి వెళ్ళండి. ఏబిఎస్ ఉంది కదా, ఓకే. ఆ ఏబిఎస్ ఎగ్జాక్ట్ గా మనం ఎక్కడ ఉపయోగిస్తాం అనండి అది. లేదు ఇప్పుడు ఏదైనా నెగిటివ్ వాల్యూస్ అవి ఉన్నాయనుకోండి సార్, ఎక్కడన్నా నెగిటివ్ వాల్యూస్ వస్తున్నాయి కనిపిస్తున్నాయి అంటే కన్నా, ఓకే నా నెగిటివ్ వాల్యూస్ వద్దు అనుకుంటే కన్నా జస్ట్ దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసి చూపిస్తుంది సార్, అంతేనా. ఓకే ఓకే, తర్వాత ఎస్ సార్, కాస్ థీటా సైన్ థీటా మనకు అక్కర్లేదు. అవి అవసరం లేదు సార్ దానికి, ఎందుకంటే మనం ఎప్పుడు ఈ 7 ఇయర్స్లో నేను ఎప్పుడు యూజ్ చేయలేదు సార్ వాటిని. కాస్ థీటా సైన్ థీటా, నెక్స్ట్ ఏంటండి tan థీటా. tan theta ఈ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అంటాం సార్, ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్. ఓకే, అండ్ tan 2 ఉంది అది కూడా. అవి కూడా సార్ మనకు అరౌండ్ 10-15 వరకు ఉన్నాయి సార్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్. అయితే మనం వాడేది ఏబిఎస్ ఒకటి, సీలింగ్ ఒకటి. ఈ ఏబిఎస్ కూడా యూజ్ చేసేది ఏం లేదు సార్, ఎప్పుడో అసలు ఈ 7 ఇయర్స్లో యూజ్ చేసిన ఫంక్షన్ ఏం కాదు అవి. ఓకే 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 ఏంటంటే బాగా రెగ్యులర్గా యూజ్ చేసేదంటే రౌండ్ ఒకటి బాగా యూజ్ చేస్తాం సార్. ఓకే, ఈ సీలింగ్ ఫ్లోర్ అనేది కూడా యాజ్ అండ్ వన్, అవి కూడా ఎప్పుడో సార్, వెరీ రేర్ సిచ్యువేషన్స్. అదే దేర్ ఆర్ సో మెనీ ఫంక్షన్స్ బట్ వీ డోంట్ యూజ్ రెగ్యులర్లీ. ఓకే అయితే అండ్ ఇప్పుడు ఇందులో మనం సీలింగ్ ఓకే, అండ్ సీలింగ్ తర్వాత అదేంటండి డివిజన్ అది డిగ్రీస్ తర్వాత. రైట్ అవి చెప్తాను నేను కొన్ని చెప్తాను, అన్నీ కాదు, నేను ఓన్లీ ఎక్కువ ఏంటంటే ఇవి ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తాను. ఓకే, మిగతాన్ని ఆల్మోస్ట్ చెప్తాను నేను. ఓకే, ఈ కాస్ థీటా కాట్ అనేది కూడా అవే సార్, యాక్చువల్గా డిగ్రీస్ కూడా అవి అవసరం లేదు. ఓకే, డివిజన్ ఇస్ అగైన్ ఓకే, వీ కెన్ టాక్ అబౌట్ దిస్ వన్. ఓకే, డిఐవి సపోజ్ 10,2 sir, if I give 10,2 okay, then division yes sir, 10,2 is 5 sir. If I say 13,2 sir, okay, what could be the output we can get it sir? 6.5 వస్తుంది. No sir, actually yeah, division is paint. If I say okay, see sir, this is the paint rate sir. Okay, ఓకే okay, here we have something, this is 13 sir. Okay, this is the 2 I applied sir. Okay, 2 6 jar 12, this is 1 sir, right? ఓకే Okay, division this one sir, ఓకే 0.5 we don't come, anytime it won't come sir. ఓకే Okay, this is the division. Okay, this is the remainder sir. ఓకే Okay, this is remainder. Right sir. Okay, right sir, now we don't get the 0.5, we'll get always 6 only. Okay, even if you give here sir, if you see the example 11 sir, you will get the 5 only. Okay, to get the remainder value sir, okay, we have a see sir 13, this is the okay function to get the remainder sir. ఓకే Okay, now if I get what is the output sir, 1 I think. Okay, ఓకే, we can get it, yes. అది ఏంటండి 13 యాస్ట్రిక్ అది. No, 13% sir, ఓకే ఓకే percentage actually. Okay, to get the remainder values the percentage can be used sir. ఓకే Okay, now if I say division, this is the exponential value sir. Okay, if I say exp5, there is some formula here sir, exponential value. exp5, let's say, yeah, you will get something so 1.8 something there, I think e to the power of 5 something is there sir actually. అంటే ఏంటి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారండి అది. Okay, exponential value I have to see the Google, so what is the calculation okay, there is a formula actually how to calculate exponential value. Yeah, natural algorithms, there are some very mathematical functions are regularly.
ఇది అసలు మనకు ఉపయోగపడుతుందా అండి? ఎక్స్పోనెన్షియల్ కూడా పెద్ద యూజ్ అవ్వదు. మామూలుగా నేను చెప్తున్నాను, అది కూడా చెప్పాలి కాబట్టి చెప్పాల్సింది అంతే, పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్లో. దిస్ ఈజ్ ద ఫంక్షన్స్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. ఓకే, ఇక్కడ చూస్తే కన్నా ఇలా మనకి 54 y ఈక్వల్ టు సంథింగ్ ఏదో ఉంది సార్. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అది. అదేదో గ్రాఫ్ గీసి ఏదో చేస్తారు సార్ మ్యాథమెటిక్స్లో. ఇలా తీసేసి ఇలా ఒక గ్రాఫ్ గీసి ఇలా చేస్తారు. అది గీస్తారు కానీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అది అనేది, ఎక్స్పోనెన్షియల్ థియరీ ఏంటి అనేది. ఎక్స్పోనెన్షియల్ థియరీ అంటే ఐ హావ్ టు గో ఫర్ మ్యాథమెటిక్స్. వదిలేసేయండి, తర్వాత చూద్దాం. యా, దిస్ ఇస్ ద ఫార్ములా సార్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూకి. చాలా పెద్ద ఫార్ములా ఉంది. అది మ్యాథమెటిక్స్లో అన్నీ వస్తే కానీ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ రాదు సార్, అంత ఈజీ కాదు కదా. ఓకే, అవన్నీ కొంచెం టైం పట్టేట్లేదు సార్. అంటే మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యాం కాదులేండి ఇవి రిపోర్టింగ్లో ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అనేది. బట్ మ్యాథమెటిక్స్ అన్నీ తెలిసింటే సార్ మనకి ఓకే విల్ బి గుడ్. అంటే క్యాలిక్యులేట్ రైట్, అదంతా మేము అవసరం లేదు సార్ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ కూడాను. ఓకే, ఇఫ్ ఐ గివ్ 0 ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఆల్సో యూ కెన్ గెట్ సంథింగ్, ఐ థింక్ 0 1 వస్తుంది. ఇఫ్ ఐ గివ్ 2 దెర్ ఈజ్ ఏ లాగ్ ఆల్గారిథమ్స్ కూర్చాయి, ఇట్ ఈస్ something 7 it is saying actually. Okay, then floor we discussed already, right sir? 4. Okay, this is long algorithms. Okay, that is not required actually. This is the maximum minimum function sir. Okay, maximum minimum, suppose if I say max max of salary. ఓకే, అవునవును సార్, శాలరీలో ఉన్న మ్యాక్సిమం వాల్యూ డిస్ప్లే చేస్తుంది. సి సార్, దట్ ఈస్ ద మ్యాక్సిమం శాలరీ. ఓకే, ఇఫ్ ఐ గివ్ డిపార్ట్మెంట్ హియర్ సార్, ఓకే డిపార్ట్మెంట్ వైజ్ మ్యాక్సిమం శాలరీ. Okay, if I see here, this is the output. Let's say department, where is the department? If I put see sir, these are the 3 are the 10th department, right sir? ఇది ఎక్కడి నుంచి తీసారండి ఈ డేటా? ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ ఈ ప్రివ్యూ వ్యూ డేటా అని ఇస్తే సార్ యాక్చువల్గా. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఓకే, సింప్లీ జస్ట్ సార్టింగ్ ఇట్. ఇక్కడ చూస్తే 3 రికార్డ్లో దిస్ ఈస్ ద శాలరీ సార్. వాట్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ సార్ 3 రికార్డ్స్లో? 5000. రైట్, యూ విల్ గెట్ ద 5000 ఓన్లీ. Okay, then 20. Okay, what is the 3000 is the highest salary. For 30, this is the 2850 is the highest salary. Okay, that is the maximum salary. Okay, if I apply minimum here sir, okay, min salary, see sir, minimum salary department. ఓకే, ఇక్కడ నేను ఎందుకు ఇందాక అప్లై చేసింటే ఎందుకు అవుట్పుట్ కరెక్ట్ రాదంటే సార్, యాక్చువల్గా ప్రతి ఎంప్లాయ్కి ఒకే శాలరీ ఉంది, దాంట్లో మినిమం మ్యాక్సిమం చెప్పలేము సార్. అంతే కదా, ఒక ఎంప్లాయ్కి ఒక శాలరీ ఉన్నప్పుడు దాంట్లో మినిమం ఎస్ ఎస్ సార్, ఎస్ ఎస్ సార్, షూర్ సార్.
ఓకే సో ఓకే ఎస్ హలో యా ఓకే 1 minute సార్ యా హలో యా చెప్పండి బయట విపరీతంగా గాలి వేసేస్తుంది. ఓ అవునా బయట బట్టలు ఉండిపోయి చెప్పండి. ఓకే సార్ యా రైట్ సార్ దిస్ ఇస్ ద మినిమం ఓకే ఇఫ్ ఐ యాడ్ ఎంప్లాయీ నేమ్స్ ఓకే ఫర్ వన్ ఎంప్లాయీ దెర్ ఈస్ వన్ శాలరీ ఓన్లీ దేర్ వీ కెనాట్ సే విచ్ ఇస్ ద మ్యాక్సిమం విచ్ ఇస్ ద మినిమం రైట్ సార్ అవును. so that is why you don't get the proper output if I say okay maximum minimum on the unique records right so that is the thing you got the okay these two are clear sir any doubts sir ikkada doubts unnaya లేదు ఓకే okay now maximum minimum sir this is the pi is always constant value sir pi అది మ్యాథమెటికల్ ఫంక్షన్ అనేది కూడా yes sir mathematical function always constant value this one ఎంత వస్తుంది? 3.27 means that means 22/7 sir మనం అది అసలు దేనికైనా యూజ్ చేస్తాం పై వాల్యూ. no ఇది కూడా రెగ్యులర్గా ఏమి ఉండదు యాక్చువల్లీ యూజ్ చేసేస్తా ఓకే ఇందులో మనం రియల్ టైంలో డేటాలో యూజ్ చేసేది మహా అయితే ఫ్లోర్ వాల్యూ, స్లాబ్, మినిమం, మ్యాక్సిమం. అదే ఇప్పుడు ఇంటర్లో చెప్తాను సార్ ఏవంటే రెగ్యులర్గా యూజ్ చేసేది ఒక నెంబర్ ఫంక్షన్స్లో చూస్తే కినా ఓకే జెడ్ అండ్ సార్ మనకు తెలుసు జెడ్ రీప్లేస్ విత్ ద నల్ సార్ రీప్లేస్ 0 విత్ ద నల్ ఓకే ఇక్కడ స్క్వేరు వెరీ రేరు సైన్ సైన్ బాగా యూజ్ చేస్తాం చెప్తాను సార్ అది రౌండ్ కూడా బాగానే యూజ్ చేస్తాం ఓకే మినిమం మ్యాక్సిమం ఆల్రెడీ చెప్పినట్టున్నారు కదా. చెప్పాను ఎస్ సార్ మినిమం మ్యాక్సిమం సీలు ఫ్లోర్ సార్ ఇవేనా ఓకే ఓకే వీటికి మించి మనకు పెద్దగా యూజ్ చేసేది ఏం లేదు సార్ ఇక్కడ ఓకే ఓకే పై ఏంటంటే ఇది జస్ట్ ఏంటంటే 22/7 సార్ 3 పాయింట్ సంథింగ్ అట్లా వస్తుంది. 14 ఆల్వేస్ అదే వాల్యూ వస్తుంది సార్ పైకి 3.2214 అవునవును సార్ ఓకే క్లియర్ అయినా సార్ ఓకే యా ఇది వచ్చేసి ఇన్ కేసు జస్ట్ యూజ్ చేయరు బట్ చెప్తున్నాను సార్ పవర్ అంటే కన్నా ఓకే power okay 2, 3 if I say sir it is a 2 to the power of cube 2 to the power of 3 sir 2 cube actually okay you always get okay you get the 8 sir right sir okay ఏంటంటే పవర్ 2 to the power of 3 into 2 4 4 2 8 6 4 2 8 okay 2 cube sir 2 cube right yeah that means it is 2 into 2 yes sir 2 into 2 into 2 yes sir okay that is okay you have to specify two numbers sir yeah that's it actually okay round we know sign is to display the okay which it is very important sir sign of okay salary if I say okay then I add e name here and salary here then you will get it ఎక్కడ పెట్టారండి సాలరీ క్యాలిక్యులేటర్ ఫీల్డ్ లో? అవును yeah see sir sign means whether it is a positive or negative number sir it will display if it is a positive number it will display 1 sir okay if it is a negative number it display -1 okay if it is a 0 then it will display 0 only sir మనం ఎందుకు యూజ్ చేస్తామండి సైన్? no I would like to identify sir okay what are all are negative values నా నెగటివ్ వాల్యూస్ మీద ఫిల్టర్ చేయాలి సార్ దెన్ వాట్ వీ కెన్ డూ సార్ ఈజీలీ ఓకే ఆర్ నెగిటివ్ ఉన్న చోట నెగిటివ్ అని డిస్ప్లే చేయాలి పాజిటివ్ ఉన్న చోట పాజిటివ్ అని డిస్ప్లే చేయాలి అందుకోసం ఈ సైన్ అనేది యూజ్ చేస్తాం సార్ యాక్చువల్గా ఇది యూజ్ చేస్తే అవును సార్ 1 ఆర్ -1 వస్తుంది అప్పుడు దానికి నేమింగ్ ఇస్తామండి -1 ఉన్నది పాజిటివ్ అని. అవునవును సార్ -1 ఉన్నది నెగిటివ్ పాజిటివ్ అనేది ఇవ్వచ్చు సపోజ్ లెట్స్ సే సార్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకసారి ఒక క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ కొత్తది క్రియేట్ చేస్తున్నాను సార్ ఇఫ్ అనే కండిషన్ ద్వారా ఇఫ్ శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 ఓకే దెన్ మైనస్ శాలరీ చేయాలి. అవునండి సార్ ఎల్స్ శాలరీ ఓన్లీ
Just I'm just to get the negative value, I'm doing calculations, one calculation. Here, this is the value here. Sorry. ఓకే ఇక్కడ పెడతారా ఇక్కడ డ్రాగ్ చేసాను సార్, వస్తుందండి. సి సార్, క్యాల్కులేషన్లో కొన్ని నెగటివ్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, రైట్ సార్. ఓకే, దీన్ని వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు మనకు ఇదేం సార్ క్యాల్కులేషన్ 1 కదా సైన్ అనేది. ఆ క్యాల్కులేషన్ 1కి వెళ్ళేసి ఈ శాలరీ ప్లేస్లో క్యాల్కులేషన్ 2 ఇస్తాను సార్. నేను నెగటివ్ అప్లై చేసింది. ఓకే సి సార్, నౌ యూ కెన్ సీ దేర్ ఆర్, ఎక్కడైతే నెగటివ్ ఉంటుందో అక్కడ -1 వచ్చేసింది, ఎక్కడైతే ప్లస్ ఉందో +1 వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ 1 ఇక్కడ డ్రాగ్ చేసేనా నీకు నెగటివ్ వాల్యూస్ కావాలన్నా పాజిటివ్ వాల్యూస్ కావాలన్నా యూ కెన్ సింప్లీ సీ సార్. ఓకే యూ కెన్ సింప్లీ -1 అనే దాన్ని ఇట్లా కూడా మనం నేమింగ్ మార్చొచ్చా? మార్చవచ్చు సార్, మార్చవచ్చు. ఓకే యా, ఇక్కడికి సపోజ్ ఇక్కడికి వెళ్ళాను, దీనికి ఉందనుకోండి సార్, ఇక్కడికి వచ్చేసి అలియాజెస్ చేయొచ్చు. ఓకే 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 -1 ఉంటే కన్నా నెగటివ్ అని ఇచ్చాను అనుకోండి సార్, నెగటివ్. ఓకే, దీన్ని పాజిటివ్. See sir, negative. If I remove this filter, you will get the positive also. ఓకే Okay? ఓకే ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ ఫీల్డ్ 2 కదా? Yes sir. Yes. అందులో ఫార్ములా ఒకసారి చెప్పు. సాలరీ = 2000 దెన్ ఓకే ఆ ఫిగర్ మైనస్ సాలరీ కింద రిప్రజెంట్ అయ్యేటట్టు ఇచ్చారు. అంతే సార్, జస్ట్ మైనస్ ఆఫ్ శాలరీ అని ఇస్తే మైనస్లకి రిప్రజెంట్ అవుతుంది సార్, అంతే. ఓకే ఎల్ సాలరీ 2000 ఆర్ లెస్ దానికన్నా ఉన్నాయని నార్మల్ గా ఎలా ఉన్నాయో అలాగే రిప్రజెంట్ అయిపోతాయి. ఓకే, అవునవును సార్, అంతేనా? ఓకే ఓకే అంతేనా? అవునవును సార్. ఓకే నేను అండర్స్టాండ్ చేసుకుంటున్నాను అందుకు. రైట్ రైట్ సార్, అంతేనా, అంతేనా, కరెక్టే సార్ అది. ఓకే ఓకే నెక్స్ట్ వెళ్ళండి. ఓకే, యా సార్, దట్ ఈస్ వై సైన్ ఈజ్ ఇంపార్టెంట్ సార్, సమ్హౌ. ఓకే 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 రైట్, సైన్ అయిపోయింది. సిన్ అనేది అది ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్, ఇది స్క్వేర్ రూట్ సార్. ఓకే స్క్వేర్ రూట్ అంటే ఇక్కడికి అప్లై చేస్తానులేండి. లెట్స్ ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్ చేసేసి స్క్వేర్ రూట్ అంటే మనకు తెలుసు కదా సార్, అది ఒకసారి చూపిస్తాను, చెప్తాను ఎలా ఉంటుంది. ఆ సింబల్ చూస్తే అర్థమైపోద్ది. 2 - 3 స్క్వేర్ రూట్ పెడితే 8 వస్తుంది అంతే కదా? అది 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 పవర్ సార్, ఇది స్క్వేర్ రూట్ సార్. ఓకే 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 16 ఇస్తే 4 వస్తుంది. రైట్ సార్, రైట్ సార్. అదే మనకు సింబల్ చూస్తే గుర్తొచ్చేస్తుంది యాక్చువల్గా. 5 వస్తుంది. 5 వస్తుంది సార్. 100 ఇస్తే 10 వస్తుంది. ఓకే అలా సార్, స్క్వేర్ రూట్ అంతేనా? ఓకే ఓకే ఇది కూడా పెద్ద రెగ్యులర్ ఫంక్షన్ ఏం కాదు సార్ యాక్చువల్గా. ఓకే, tan θ కింద నుంచి z అని అంటే నల్ ఫంక్షన్ ఇది స్క్వేర్ సార్. స్క్వేర్ అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది. స్క్వేర్ రూట్ స్క్వేర్ రెండు ఉన్నాయి సార్. ఓకే స్క్వేర్ జస్ట్ 5 ఇస్తే ఇట్ ఈస్ 5 స్క్వేర్ అయినా సార్ 25 వస్తుంది. ఓకే ఓకే అదే స్క్వేర్ రూట్ కి స్క్వేర్ కి రివర్స్ లో ఉంటదేమో ఫంక్షన్. అవునవునవును సార్, అంతేనా? అదే ఓకే ఓకే ఓకే, ఇట్ ఈస్ జెడ్ అండ్ సార్, 0 to null. నల్ అంటే 0 రీప్లేస్ చేయండి. ఇవి మనకు నంబర్ ఫంక్షన్ సార్. ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్ ఇంతవరకు ఈ నంబర్ ఫంక్షన్? లేదండి. ఓకే, జస్ట్